నియమించడానికి ఏ నిబంధనలు పాటించారో మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. పీఏసీకి 14 మంది నామినేషన్ వేస్తే ఎన్నికలు జరగాలి, కానీ దొంగచాటుగా అరికెపొడి గాంధీతో నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి పీఏసీకి 3 నామినేషన్ వేశారు. 4వ నామినేషన్ ఎవరు వేశారని ప్రశ్నించిన ఆయన హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు. ఏం నియమ నిబంధనలు? మీకు నిబంధనల ప్రకారం చేసి ఉంటే 13 సభ్యులకి నామినేషన్ వేస్తే మరి యునానిమస్ అవుతుంది. 14 మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఏ కొత్త నియమ నిబంధనలు ఏమో తీసుకొచ్చినారో శ్రీధర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు శ్రీధర్బాబు గారు. చాలా స్పష్టంగా మనకు కమిటీ మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే 250 పారాగ్రాఫ్ చాలా స్పష్టంగా మరి కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా 13 సభ్యుల్లో 9 మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా 4 మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి 13 నామినేషన్స్ వస్తే యునానిమస్ అవుతుంది. కానీ మాకు తెలియకుండా దొంగ చాటున 14వది కూడా నామినేషన్ ఇప్పించి మరి 14 మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారికి నామినేషన్ తిరస్కరించినారా, ఏం చేసినా తెలియదు ఇప్పటి వరకు కూడా. ఎలక్షన్ పెట్టినారా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్బాబు గారి పైన. ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని. ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా 14 మంది ఉన్నటువంటి నామినేషన్లలో 13 మందిని సెలెక్ట్ చేశారు. మాకున్నటువంటి మా పార్టీ పరంగా మాకున్నటువంటి ఒక ప్రపోర్షనల్ ప్రకారంగా మాకు 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు 3 నామినేషన్